కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాము, నిఫ్టీ మార్కెట్ కరెక్టివ్ మోడ్లో ఉంది, కరెక్షన్లో ఉంది. మనం చెప్పినట్టే కరెక్షన్ స్టార్ట్ అయింది. అదేలాగనే కరెక్షన్లో కూడా మార్కెట్లో ఎక్కడ ఏ స్టాక్స్ కొనాలి, ఏ ప్రైసెస్లో కొనాలి అని నేను క్లియర్గా చెప్తున్నాను, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మీ అందరికీ తెలుసు మనం మనీ మేనేజ్మెంట్ అనేది. అంతకుముందు ఫస్ట్ నిఫ్టీ గురించి చెప్పేస్తాను. నిఫ్టీ వచ్చి ఇప్పుడు చాలా అంటే మార్కెట్ వచ్చి ఒక క్రిటికల్ కరెక్షన్లో ఉంది అది. కాబట్టి నిఫ్టీ ఈ ఇయర్ అట్ ప్రజెంట్ వచ్చి కమింగ్ డేసు ఈ నెంబర్స్ అన్నీ చూడడానికి అవకాశం ఉంది. 20,860 అక్కడికి రావడానికి అవకాశం ఉంది. అక్కడికి వస్తే ఒక 35% మన పెట్టుబడిలో ఏ స్టాక్స్ అయినా కొనుక్కోవచ్చు. అంటే నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్. నిఫ్టీలో ఒక 100 కంపెనీలు, 200 కంపెనీలు ఉంటాయి కదా అది. తర్వాత 20,100, తర్వాత 18,900. ఇది ఆఖరి ఈ సంవత్సరానికి 18,900తో ఆగాలి. అది చూద్దాము మనము. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు చూడండి, మన ప్రిడిక్షన్ అనేది అంటే ఈ ఇయర్కి 18,900 అనేది ఒక బెంచ్ మార్క్గా నేను అనుకుంటున్నాను. అక్కడితో ర్యాలీ అంటే ఈ ఫాల్ ర్యాలీ ఆగాలి అని అనుకుంటున్నాను. చూద్దాము అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ. ఎందుకంటే అంటున్నాను, చాలామంది జనరల్గా స్టాక్ మార్కెట్లో ఒక అప్ సైడే జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏది ఎక్కడ అంటే జనరల్గా లోయర్ సైడ్ వచ్చేటప్పుడు ఎక్కడ ఏ పాయింట్లు అనేది తెలియదు. బట్ నా ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాల అనుభవమే పర్ఫెక్ట్గా ఏ ప్రైసెస్లో కొనాలి కొని. ఎందుకంటే నేను అంటున్నాను పర్ఫెక్ట్ ఏ ప్రైసెస్ అని. నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్కి మరి రేపు వచ్చే బుల్ మార్కెట్కి ఎలా సంపాదించాలి మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు మనం సేవింగ్ చేస్తే కదా, అంటే ఏ పాయింట్స్లో కొంటే అవన్నీ ఒక సేవింగ్స్. నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్కి మనం అమ్ముకోవడానికి అదొక మంచి ఆ అనుభూతియే వేరు. చాలామంది కమెంట్స్ కూడా కొంతమంది పెట్టారు, మన ఫస్ట్లో ఈ 30% కాన్సెప్టు. అంటే నేను ఎప్పుడు చెప్తాను, మన క్యాపిటల్ని 10 భాగాలు చేస్తాం ఫస్ట్. ఆ 10 భాగాల్ని కూడా మొదటి భాగాన్ని కూడా 3 భాగాలుగా చేసి ఒక్కొక్క స్టాక్ని 3 టర్మ్స్ కొనాలి. 50% అంటే 50%, 30%, 35% ఈ రూల్లో కొనాలి అది. ఎందుకంటే ఇవన్నీ వచ్చి తర్వాత బుల్ మార్కెట్ వచ్చినప్పుడు అసలు ఏంట్రా మన స్టాక్సే కొనలేదు అనే ఒక మైండ్ సెట్ ఉండిపోతుంది అది. ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ HEG. చూడండి హెగ్ ఈ స్టాక్ వచ్చి ఏ ప్రైసెస్లో ఈ డౌన్ఫాల్లో కొనాలి. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను, ఇంతకుముందు చాలామంది చెప్పారు, మన హై ప్రైజెస్లో ఉన్నప్పుడే మనం చెప్పాము ఈ ప్రైజెస్కి వస్తే కొనాలని. ఇప్పుడు ఆ ప్రైజెస్ నియర్కి వచ్చింది మనం చెప్పిన ప్రైజెస్ అన్నీ. అప్పుడు అవన్నీ ప్రూవ్ అయింది కదా అది. ఇంతకంటే నేనేం చెప్పలేను అది. HEG ఇది వచ్చి 3 ప్రైజెస్ చెప్తాను. 326లో 35%, 271లో 30%, 183లో ఒక 30%. దీంట్లోనే మనం ఈ ప్రైజెస్లోనే మన యావరేజ్ కానీ చేసుకుంటే వచ్చిందంటే వచ్చే కమింగ్ బుల్ మార్కెట్స్లో మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది 1 or 2 ఇయర్స్లో. తర్వాత ఇది వచ్చి
దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. హెచ్ఈజీ ఇది కూడా దాదాపు 6,700 కోట్లు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ ఇప్పుడు జరుపుకుంటున్నామండి. హైదరాబాద్లో 28 వర్క్షాప్స్ మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 29వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. 28 వచ్చి చెన్నైలో ఉంది, అది ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, సీట్స్ అన్ని కంప్లీటెడ్. 29వది మనకి హైదరాబాద్లో మే 24, 25 2 రోజులు ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది వచ్చి ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగు, కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే చాలామంది లాస్ట్ మూమెంట్ వస్తారు, సీట్స్ ఉండదు, అది వెరీ లిమిటెడ్ సీట్సే. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి హెరన్బా HERANBA ఇండస్ట్రీస్ అని ఉంటుంది. హెరన్బా ఈ స్టాక్ కూడా ఏ ప్రైజెస్లో కొనాలి అని చెప్తాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 220లో ఇక్కడ ఒక 50%, చూడండి 220లో ఒక 50%, 142లో ఒక 50%, ఈ 2 ప్రైజెస్లోనే కొనాలి. చూడండి 220లో 50%, 142లో ఒక 50%, ఈ ప్రైజెస్లోనే కొనాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని, కాబట్టి అది ఓన్లీ ఆప్షన్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్. అది ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు, అంటే నిఫ్టీ ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి హెస్టర్ బయోసైన్స్, HESTER, హెస్టర్ బయోసైన్స్. ఈ స్టాక్ కూడా 1,293 రూపాయల్లో ఒక 50%, 650 రూపాయల్లో ఒక 50%, ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఇలా మీరు కొనుక్కుంటే నెక్స్ట్ వచ్చే కమింగ్ బుల్ మార్కెట్కి చాలా ఉపయోగపడుతుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.